కొంతమంది మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, తమను తాము మేధావులతో పెట్టినటువంటి కొంతమంది గౌరవ ప్రజలు అధికారులకు మీటింగ్ పెట్టి అమిత్ షా గారి మీద కేసు నమోదు చేయాలి, సుమోటో కేసు పెట్టాలి, సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లా వారికి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు, బాగా చదువుకున్న వారికి చదువు చెప్పే సార్లు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బాధ ఏంటంటే మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. మార్చి 31 కటాఫ్ తేదీగా పెట్టుకొని భారత ప్రభుత్వం గవర్నర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనేటువంటి అంశాన్ని తుడిచిపెట్టాలని ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి తను సీరియస్గా వర్క్ చేసి 100% ఆ దిశగా వారు వేసినటువంటి అడుగులు, భారత ప్రభుత్వం వేసినటువంటి అడుగులు సక్సెస్ అయింది. దానికి నిన్న హైదరాబాద్లో కొంతమంది నిజంగా కూడా వాళ్ళు అర్బన్ నక్సలైట్గానే వ్యవహరిస్తున్నారు. దొంగ అంటే భుజాలు అడుగుతున్నట్టు వాళ్ళే భుజాలు అడుగుతున్నారు. అమిత్ షా గారు భారత పార్లమెంట్ లో మాట్లాడింది. 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల ఈ దేశంలో నక్సలిజంలోకి యువకులు పెరగడానికి, సెల్వజుడు లాంటి కార్యక్రమాలు పెరగడానికి ఆ రోజు 2011లో అప్పటి గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దోహదపడింది అని ఆన్ రికార్డ్ లో పార్లమెంట్ లో హోంమంత్రిత్వ శాఖ హోదాలో గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడి దీని మీద కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు తీసుకోవాలంట, దీని మీద అమిత్ షా మీద కేసులు నమోదు చేయాలంట. ఇది ఈ స్వయం ప్రకటిత మేధావులు నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా మీద కేసు నమోదు చేయాలి, అమిత్ షా మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి, ఇట్లా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయ్యా స్వయం ప్రకటిత మేధావులారా, మీకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. బాగా చదువుకున్నారు కాబట్టి, పిల్లలకు చదువు చెప్పే ప్రొఫెసర్లు కాబట్టి, కోర్టులలో కూర్చొని వకాలత్ మాకు తెలుసని వాదించేటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీకు రాష్ట్ర శాసనసభలలో, శాసన మండలిలో, రాజ్యసభలో, లోకసభలో ఏ సభ్యుడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోకసభలో సభ నడుస్తున్నప్పుడు సభ్యులు మాట్లాడినటువంటి మాటల మీద బయట చర్య తీసుకునేటువంటి అధికారం భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు. ఆల్ మెంబర్స్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ కూడా ఒక ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీ ఏంటంటే మేము చట్టసభలలో మాట్లాడిన ఏ మాట మీద కానీ బయట ఎవరికి మా మీద చర్య తీసుకునేటువంటి అధికారం లేదు. ఇంత స్పష్టంగా భారత రాజ్యాంగం చెప్తుంది. అదే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే సభలో ఏ సభ్యుడైనా, నేను మంత్రుల గురించి మాట్లాడతలేను, అమిత్ షా గారు ఈ దేశానికి హోంమంత్రి గారు, నేను హోంమంత్రి గారు అధికారాల గురించి మాట్లాడతలేను, సభ్యులకు ఉండే అధికారాల గురించి మాత్రమే ఆ మేధావులకు తెలియాలని చెప్తున్నాను. సభ్యులకు ఉండే అధికారాలు ఎంత గొప్పదంటే, సభలో మాకు ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఎంత గొప్పదంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సభ్యులు సభలో ప్రస్తావించేటువంటి అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు, భారత పార్లమెంటు సభ్యులకు ఇచ్చినటువంటి అధికారం. ఎగో ఆల్ అని సభలో మాట్లాడినటువంటి మాటలకి మాకు ఇమ్యూనిటీ ఇచ్చిండ్రు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని శాసనాలు చేసేటువంటి సభలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా చెప్పింది. ఇక వీళ్ళు వచ్చి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నక్సలిజం అనేటువంటి సమస్య మీద దేశ హోంమంత్రి గారు నక్సలిజం అనేటువంటి సమస్య మీద మాట్లాడుతూ
వారే చెప్పింది, ఆన్ రికార్డులో చెప్పినారు. 2011లో పలానా గౌరవ న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల ఈ దేశంలో నక్సలిజం పెరగడానికి ఆ జడ్జిమెంట్ దోహదపడింది అని ఆన్ రికార్డ్ లో పార్లమెంట్ లో ఈ దేశ హోంమంత్రి నక్సలిజం మీద చర్చ జరిగినప్పుడు మాట్లాడింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన పెద్దలు ఎవరు కూడా చట్టసభలలో కనీసం వార్డు మెంబర్లు కూడా ఇప్పటిదాకా గెలిచినట్టు నేను చూడలేదు. అందుకని నేను వాళ్ళని స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పినాను. 10 మంది కలిసి సంఘం పెట్టుకుంటారు, దానికి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిని దేశ సంఘ అధ్యక్షుడిని అని పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతూ ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారిని కించపరిచేలా మాట్లాడటం అనేది మీకు భావ్యం కాదు. మీకు తెలియదని నేను అనుకోను. కానీ మీడియాని తప్పుదో పట్టించి మీడియాలో పతాక శీర్షికలలో మీ పేరు రాసుకోవడం కోసం అమిత్ షా మీద కేసు పెట్టాలి, కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడి సభ్య సమాజాన్ని, పౌర సమాజాన్ని దయచేసి తప్పుదో పట్టించొద్దని ఆ మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు మాట్లాడితే మాత్రం అక్కడ వచ్చేది ఏం లేదు. చట్టం తన పని తాను తప్పకుండా చేసుకుంటూ పోతుంది. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ దేశ హోంమంత్రి గారి గౌరవ ప్రతిష్టల్ని తగ్గించేందుకు మీరు మాట్లాడిన తప్ప మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అమిత్ షా గారి మీద కేసులు అయితేనో ఇంకోటి అవుతుందనో ఈ ఉడత ఊపులకి భయపెట్టేటోడు ఎవరు లేడు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఢిల్లీలో ఉండే మా బూత్ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీలో ఉండే మా ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడి దాకా ఈ ఉడత ఊపులకి, ఈ నక్సలైట్ల పేరుతో ఇచ్చేటువంటి బెదిరింపులకి ఎవ్వడూ భయపడ్డాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమాజంలో మీకున్న జరంత ప్రొఫెసర్ అని పేరు, వకీల్ అని ఉన్న పేరు, ఆయనతో ఏది పడితే అది మాట్లాడి దయచేసి పోగొట్టుకోవద్దని ఆ స్వయం ప్రకటిత మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, మీరంతా అర్బన్ నక్సల్స్ గానే ముద్ర వేయబడే వాళ్ళు, మీరు అర్బన్ నక్సల్స్ గానే పనిచేస్తున్నారు, సమాజానికి నష్టం చేస్తున్నారు, మీ కుటుంబాలు బాగుండడం కోసం, మీ వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టల్ని పెంచుకోవడం కోసం సమాజంలో అమాయకులైనటువంటి యువకుల్ని ఇంకా నక్సలిజం వైపు మళ్లించాలని మీరు ఆలోచిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత హోంమంత్రి అమిత్ షా గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని మరొకసారి మాట్లాడకుండా ఉండాలని, నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా ఏదో పొరపాటున మాట్లాడలేం, మాకు సబ్జెక్ట్ తెలియదని చెప్తే మేము వచ్చి మీకు సబ్జెక్ట్ నేర్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.